అవుతుందండి. తాలిబాన్ మైట్ అటాక్ ఇన్ ఇండియా, వాళ్ళు కూడా యాక్టివేట్ అవుతున్నారు, తాలిబాన్స్ కూడా. సో ఈ ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో సీమాంతరంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, వాటన్నిటి మీద కూడా స్ట్రైక్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం శ్రీనివాస్ గారు, 1,80,000 సైన్యం ఈ దేశానికి అవసరం అనేటువంటి చర్చ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఓకే అండి. సో దట్ ఈస్ ఆల్వేస్ దేర్ అండి, ఉన్నదండి. మనకి షార్టేజెస్ అవి కూడా రిటైర్మెంట్స్ అనేటువంటి అవుతూ ఉంటాయి, రిక్రూట్మెంట్ అనేవి జరుగుతాయి. ఇట్స్ ఏ రెగ్యులర్ ప్రాసెస్ అండి. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ద వార్ సినారియో నౌ. అదైతే ఇంపాక్ట్ అవ్వదు. అవసరం అయితే మనకి ఆక్సిలరీ ఫోర్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ లైన్ డిఫెన్స్ ఎవరండి? మన ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఫస్ట్ లైన్ డిఫెన్స్. సెకండ్ లైన్ డిఫెన్స్ పారామిలిటరీ. థర్డ్ లైన్ డిఫెన్స్ పోలీస్. ఫోర్త్ లైన్ డిఫెన్స్ హోమ్ గార్డ్స్, ఎన్సీసీ. సో అవసరమైతే ఎమర్జెన్సీ రిక్రూట్మెంట్ అవుతుందండి. దాని గురించి వార్కి దానికి ఏమాత్రం కూడా ఇంపాక్ట్ లేదు. దట్ ఈస్ ఎ రెగ్యులర్ ఇంటర్నల్ అఫైర్. ఇటువంటి అన్ని కూడా స్ట్రెంథన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. ప్రతి భారతీయుడు ధైర్యంగా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చండి. మనకి మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నంత మాత్రాన మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. అండ్ ఈవెన్ మాలాంటి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఆల్రెడీ మేము ఏంటంటే రిజర్వ్లో ఉంటామండి. ఇప్పుడు ఆల్రెడీ యాక్టివ్ సర్వీస్ చేసి వచ్చినటువంటి కొన్ని లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, 5 years 10 years అని టైం ఇస్తారు. ఆ టైం వరకు ఒకవేళ కనుక ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే మమ్మల్ని అందరినీ మళ్ళీ వెనక్కి పిలుస్తారండి బార్డర్లో. సో దట్ ఈస్ వీఆర్ రిజర్వ్ ఫోర్సెస్. సో ఇప్పుడు ఒకవేళ పిలిచే పరిస్థితి వస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు సార్? ఖచ్చితంగా వెళ్తానండి. బికాస్ ఐ హ్యావ్ గుడ్ ఆ యొక్క ప్రాంతం పట్ల, ఆపరేషన్స్ పట్ల మంచి అవగాహన ఉంది. ఇట్స్ ఏ గ్రేట్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ. వరంగా చెప్పాలి అంటే ప్రతి సైనికుడు కూడా తన యొక్క సమయంలో ఆపరేషన్స్ జరగాలని, అంటే యుద్ధం రావాలని ఎవరు కోరుకోరు, కానీ ఇలాంటి యాక్టివ్ ఫీల్డ్ లైఫ్ రావాలని కోరుకుంటారండి. అలాంటి పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే దేశానికి సేవ చేయడం అనేటువంటిది ఎవ్రీబడి ఈజ్ సర్వింగ్ అండి. ఇప్పుడు ఇంటర్నల్గా మనకి దేశం లోపల చేస్తున్నారు, బార్డర్లోనూ చేస్తున్నారు. కాకపోతే అలాంటి యాక్టివ్ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి కళ అండి. అది వెళ్తారండి ఖచ్చితంగా. చంద్రవర్ధన్ గారు, సో యుద్ధానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే మన దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నటువంటి అంశాలు ఎక్కడ కూడా డిస్కస్ చేయొద్దు అనేటువంటి ఒక వాయిస్ ఏదైతే శ్రీనివాస్ గారు చెప్పారో దానికి అందరూ ఏకీభవించేస్తుంది కదా? అది చేయొద్దని లేదు,